హాయ్ ఫ్రెండ్స్, మనం తరచూ కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అవి ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ సైంటిఫిక్ విషయాన్ని ఇవాళ మీకు చెబుతున్నాను. ఈ భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తికి మొక్కలు, చెట్లదే ప్రధాన పాత్ర. అయితే ఈ మొక్కల్లో మన కంటికి కనిపించని మొక్కలున్నాయి. అవి చాలా చిన్నవి. వాటిని ఫైటో ప్లాంక్టన్ అని అంటారు. చిన్న మొక్కలే అయినప్పటికీ మన భూమిపై 50% ఆక్సిజన్ని అవి ఉత్పత్తి చేస్తున్నాయి అని అంచనా. అంటే మనం పీల్చే ప్రతి 2 శ్వాసల్లో ఒక శ్వాస ఆ సముద్ర మొక్కల నుంచే వస్తోంది అనుకోవచ్చు. ప్రపంచంలోని మొత్తం వృక్షజాతుల్లో ఫైటో ప్లాంక్టన్ మొక్కలు ఉండేది 1% అంటున్న శాస్త్రవేత్తలు వాటి నుంచి ఈ భూమి సకల జీవరాశికి కలుగుతున్న ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువ అని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చిన్ని మొక్కలే యుగాంతం రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎలాగో తెలుసుకుందాం. అసలు ఫైటో ప్లాంక్టన్ అంటే ఏంటి అని పరిశీలిస్తే అవి అతి చిన్న మొక్కలు. కంటితో చూస్తే కనిపించవు. వీటిని చూడాలంటే మైక్రోస్కోప్ అవసరం. మీరు ఒక సముద్ర నీటి చుక్కలో కొన్ని లక్షల ఫైటో ప్లాంక్టన్ మొక్కల్ని చూడొచ్చు. అంత చిన్నగా ఉంటాయి. ఇవి సముద్రాలు, నదులు, సరస్సులపై తేలుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వీటిని సముద్రంపై గడ్డి, నాచు అనుకోవచ్చు. విడివిడిగా ఈ మొక్కలు మన కంటికి కనిపించకపోయినా కొన్ని లక్షల కోట్ల మొక్కలు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో నీరు గ్రీన్, రెడ్, ఎల్లో లేదా సియాన్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మొక్కలు గ్రీన్, రెడ్, ఎల్లో, సియాన్ కలర్స్లో ఉంటాయి. ఈ మొక్కల్లో 5000 రకాల జాతులు ఉన్నాయి. ఈ మొక్కలు భూమిపై పెద్దగా పెరగవు. వీటికి నీరే ఆధారం. పెద్ద పెద్ద చెట్ల కంటే ఈ టైనీ మొక్కల వల్లే ఎక్కువ ఆక్సిజన్ వస్తుందంటే నమ్మగలరా? ఈ ప్లాంట్స్ కూడా మామూలు మొక్కలు, చెట్లలాగానే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అంటే ఫోటోసింథసిస్ విధానంలో సూర్యకిరణాలు, కార్బన్ డయాక్సైడ్, వాటర్ని ఉపయోగించి ఆహారం తయారు చేసుకుంటాయి. అలాగే నదుల్లో నీరు సముద్రంలో కలిసినప్పుడు ఆ నీటిలోని పోషకాల్ని కూడా ఈ మొక్కలు ఆహారంగా తీసుకుంటాయి. ఇంకా పర్వతాలపై మంచు కరిగినప్పుడు ఆ నీటిలోని పోషకాల్ని కూడా ఇవి ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఐరన్, మాంగనీస్, జింక్, కోబాల్ట్, కాడ్మియం, కాపర్ని ప్రధానమైన మైక్రో న్యూట్రియంట్స్గా తీసుకుంటాయి. మొక్కల పెరుగుదలకు ఈ పోషకాలు చాలా అవసరం. ఇక సూర్యుడి నుండి ఎండ కోసమే ఫైటో ప్లాంక్టన్లు నీటిపై తేలుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆ మొక్కల నుంచి ఆక్సిజన్ బై ప్రొడక్ట్గా ఉత్పత్తి అవుతోంది. ఈ ఆక్సిజన్ గాలిలో కలుస్తుంది. దాన్నే మనుషులు, జంతువులు, పక్షులు, పురుగులు, కీటకాలు, సకల ప్రాణులన్నీ పీల్చుతున్నాయి. ఈ భూమి ఉపరితలంపై సముద్ర నీరు 70% ఉంది. ఈ నీటిలో అంతటా ఫైటో ప్లాంక్టన్ మొక్కలు జీవిస్తున్నాయి. కానీ సముద్రాన్ని చూసినప్పుడు మనకు అలా అనిపించదు. సముద్ర నీటిని మన చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ నీటిలో మొక్కలు ఉన్నాయని మనకు తెలియదు. ఎందుకంటే అవి మన కంటికి కనిపించవు. అలా అంతటా అవి ఉండటం వల్లే అవి భూమిపై ఉండే 21% ఆక్సిజన్లో దాదాపు సగం ఉత్పత్తి చేసి మనల్ని బతికిస్తున్నాయి అని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ మనుషుల చర్యల వల్ల భూమికి చాలా నష్టం జరుగుతోంది. సముద్రాలు, నదులు, సరస్సులు వేటిని వదలకుండా అన్నింటినీ మనుషులు నాశనం చేస్తున్నారు. ఫలితంగా ఫైటో ప్లాంక్టన్ ఫ్యూచర్ ప్రశ్నగా మారుతోంది. ఈ మొక్కలు చనిపోవడం అంటే భూమికి నష్టం పెరుగుతున్నట్లే. ఫైటో ప్లాంక్టన్కు ఏ చెడు జరిగినా అది మనకు మనం చెడు చేసుకుంటున్నట్లే. అందుకే ఈ మొక్కల్లో ఏమైనా చెడు మార్పులు వస్తున్నాయా అనేది తెలుసుకోవడానికి వీటి డిఎన్ఏని తరచూ సైంటిస్టులు గమనిస్తున్నారు. మనం మరో విషయం కూడా గమనించాలి. ఫైటో ప్లాంక్టన్ ఉన్నాయి కాబట్టే సముద్రంలో చాలా జీవులు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ మొక్కల్ని జూ ప్లాంక్టన్ అనే సముద్ర జీవులు తింటూ బతుకుతున్నాయి. ఆ జూ ప్లాంక్టన్ని చిన్న చేపలు తింటున్నాయి.
ఆ చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటున్నాయి. ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అందువల్ల ఈ మొక్కలు లేకపోతే సముద్ర ఆహార గొలుసు దెబ్బతిని జల జీవరాశి చాలా వరకు అంతరిస్తుంది. ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటంటే ప్రపంచ దేశాల విపరీత చర్యల వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులు ఫైటో ప్లాంక్టన్లను దెబ్బతీస్తున్నాయి. నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, భూతాపం, ఎల్నినో వంటి ప్రమాదకర పరిస్థితుల వల్ల సముద్రాల నీరు వేడెక్కుతోంది. దాంతో ఈ చిట్టి మొక్కలు చనిపోతున్నాయి. అంటే మనకు తెలియకుండానే మనం యుగాంతం వైపు అడుగులు వేస్తున్నాం. మన చర్యలే మనకు శాపంగా మారుతున్నాయి. ఆ చిన్నారి మొక్కల్ని చంపుకుంటూ మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం. కానీ మనుషులు చేయని మంచి పనిని ఫైటో ప్లాంక్టన్లు చేస్తున్నాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని భూమిపై వేడి వేగంగా పెరగకుండా చేస్తున్నాయి. మరో మేలు కూడా జరుగుతోంది. ఫైటో ప్లాంక్టన్ భూమిపై మేఘాలు ఏర్పడేందుకు కూడా సహాయపడుతున్నాయి. సముద్రాల్లో ఈ మొక్కలు డైమెథిల్ సల్ఫోనియా ప్రోపియోనేట్ డిఎంఎస్పి అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఇది వాయువుగా మారుతుంది. వాతావరణంలోకి వెళ్ళి డైమెథిల్ సల్ఫైడ్ డిఎంఎస్గా మారుతుంది. ఈ డిఎంఎస్ వాయువు గాలిలోకి వెళ్ళి సల్ఫేట్ కణాలుగా మారుతుంది. ఈ కణాలు మేఘాలు ఏర్పడేందుకు సహాయపడుతున్నాయి. అందువల్ల వాతావరణం చల్లబడుతోంది. అదే ఫైటో ప్లాంక్టన్ లేకపోతే మేఘాలు సరిగా ఏర్పడవు. దాంతో సూర్యకిరణాల వేడి మరింత ఎక్కువగా భూమిని చేరుతుంది. దాంతో రేడియేషన్ విపరీతంగా పెరగగలదు. అందువల్ల భూమికి, మనుషులకు, ప్రాణులకు మరింత హాని జరగగలదు. ఇలా ఏ విధంగా చూసినా ఈ మొక్కలు మనకు ఎంతో మేలు చేస్తున్నాయి. ఈ భూమిపై ఆక్సిజన్ 21% ఉంది. అది ఏమాత్రం తగ్గినా చాలా సమస్యలు వస్తాయి. ఈ ఆక్సిజన్ 2% తగ్గితే మనుషుల ఆరోగ్యంపై కొంత చెడు ప్రభావం ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అదే ఆక్సిజన్ 16% పడిపోతే కొంతమందికి తలనొప్పి, కళ్ళు మసకబారడం, ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదే ఆక్సిజన్ 13% పడిపోతే బీపీ పెరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. ప్రజలకు గందరగోళంగా అనిపిస్తుంది. దిక్కుతోచదు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఫిజికల్గా కూడా సరిగ్గా పనిచేయలేరు. ఓర్పు, సహనం తగ్గిపోతాయి. ఆక్సిజన్ 6% తగ్గిపోతే ప్రాణాలకే ప్రమాదం. ఊపిరి సరిగా తీసుకోలేరు. బ్రెయిన్, హార్ట్, కిడ్నీలు దెబ్బతింటాయి. కోమాలోకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా. ఆక్సిజన్ 6% కంటే తగ్గిపోతే వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు, చనిపోతారు. ఇలా ఆక్సిజన్ తగ్గిపోతే అన్నీ నష్టాలే. ప్రస్తుతం ఫైటో ప్లాంక్టన్ల ఫ్యూచర్ ప్రశ్నగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు సరిగా లేవు. భూతాపం పెరుగుతోంది. సముద్రాలు వేడెక్కుతున్నాయి. ధృవాల దగ్గర మంచు కరిగిపోతోంది. అడవులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిణామాలన్నీ ఈ చిన్న మొక్కలకు మృత్యువులా మారుతున్నాయి. వీటికి తోడు సముద్రాల్లో కాలుష్యం పెరిగిపోతుండటంతో ఈ మొక్కలకు కావాల్సిన పోషకాలు సరిపడా అందట్లేదని పరిశోధనల్లో తేలింది. ఈ భూమిపై యుగాంతం రాకూడదంటే ఫైటో ప్లాంక్టన్లు సజీవంగా, ఆరోగ్యంగా ఉండాలి. అందుకే నాసా సహా చాలా సంస్థల సైంటిస్టులు నిరంతరం ఈ చిన్ని మొక్కలపై పరిశోధనలు చేస్తూ ఉన్నారు. భూమిపై ఈ మొక్కలు ఎక్కువగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర పెరుగుతున్నాయి. అందువల్ల అక్కడ ఈ పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా NAMES అనే ఓ భారీ ప్రాజెక్టు అమల్లో ఉంది. దీని ద్వారా సంవత్సర కాలంలో ఈ మొక్కల సంఖ్య ఎప్పుడు ఎక్కువగా పెరుగుతోంది, ఎప్పుడు ఎక్కువగా తగ్గుతోంది, ఏ టైంలో స్థిరంగా ఉంటోంది, వీటి ద్వారా మేఘాలు ఎప్పుడు ఏ స్థాయిలో ఏర్పడుతున్నాయి వంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనల అల్టిమేట్ ఉద్దేశం ఈ మొక్కలను కాపాడటమే.
మిగతా గ్రహాలపై కోట్లు ఖర్చు పెట్టినా ఆక్సిజన్ దొరకడం కష్టం. కానీ మన భూమిపై అది మనకు ఫ్రీగానే లభిస్తోంది. కానీ దాని విలువను మనం గుర్తించలేకపోతున్నాం. ప్రాణవాయువుకే ప్రాణం పోస్తున్న మొక్కల ప్రాణం తీస్తున్నాం. ప్రపంచ దేశాల పాలకులు వాతావరణ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నా వాటి అమలు సరిగ్గా లేదు. ప్రతి దేశం ఇతర దేశాలపై ఆరోపణలు చేస్తున్నాయే తప్ప ఏ దేశము భూతాపాన్ని తగ్గించేందుకు సరైన ప్రయత్నాలు చేయట్లేదు. ఈ పరిస్థితులు వినాశనం వైపు అడుగులు వేయిస్తున్నాయి. మీకు ఏమనిపిస్తోంది? ఈ ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతం ఫైటోప్లాంక్టన్ అని అనిపిస్తోందా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్. బాయ్.